దేశవాళీ క్రికెట్లో పలువురు యువ ఆటగాళ్లు దుమ్మురేపుతున్నారు. కివీస్తో సిరీస్ కోసం జట్టు ఎంపికకు ముందు దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్తో అదరగొడుతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఈ కర్ణాటక స్టార్ బ్యాటర్ పరుగుల వరద పారుస్తున్నాడు. నిలకడైన బ్యాటింగ్తో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత 4 మ్యాచుల్లో 3 సెంచరీలతో భారత సెలక్షన్ కమిటీకి వార్నింగ్ పంపించాడు. జార్ఖండ్తో 147 పరుగులు చేసిన పడిక్కల్ కేరళతో 124 పరుగులు చేశాడు. పాండిచ్చేరిపై 113 పరుగులు చేసిన అతను తమిళనాడుపై మాత్రం విఫలమయ్యాడు. ఈ మ్యాచ్లో 22 పరుగులే చేశాడు. 4 మ్యాచ్ల్లోనే 405 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం ఈ 4 మ్యాచ్లే కాదు, పడిక్కల్ ఓవరాల్ లిస్ట్ ఏ కెరియర్ గణాంకాలు అసాధారణంగా ఉన్నాయి. ఇప్పటివరకు 36 మ్యాచ్లు ఆడిన పడిక్కల్ 81.51 సగటుతో 2364 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భారత దేశవాళీ క్రికెట్లో మరే ఆటగాడికి కూడా ఈ రికార్డు లేదు. నిలకడైన ఆటతో పరుగుల మోత మోగిస్తున్న దేవదత్ పడిక్కల్పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతని గణాంకాలను చూసి అవాక్ అవుతున్నారు. శుభ్మన్ గిల్ కంటే పడిక్కల్ ఎంతో నయమని కామెంట్స్ చేస్తున్నారు. టెక్నిక్, టైమింగ్ విషయంలో శుభ్మన్ గిల్ కంటే దేవదత్ పడిక్కల్ మెరుగ్గా ఉన్నాడని అభిప్రాయపడుతున్నారు. పడిక్కల్ను వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని, శాశ్వత స్థానం కల్పించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. సరైన పిఆర్ లేకపోవడం వల్లే పడిక్కల్ గురించి ప్రపంచానికి తెలియడం లేదని, వన్డే ప్రపంచ కప్ 2027 నుంచి అతన్ని సిద్ధం చేయాలని కోరుతున్నారు. న్యూజిలాండ్తో జనవరి 11 నుంచి జరిగే 3 వన్డేల సిరీస్లో పడిక్కల్కు అవకాశం దక్కుతుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఒకవేళ జట్టులోకి వచ్చినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్న నేపథ్యంలో అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందా అనేది కూడా సందేహంగా మారింది. విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ ఇదే జోరు కొనసాగిస్తే సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేయకుండా ఉండలేరని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో పడిక్కల్ను ఉంచాలని, అతనికి తగిన అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. మరో 2 రోజుల్లో న్యూజిలాండ్తో తలపడే భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించనున్నారు.